శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మయుడు ఓరి త్రిపుర దుర్గమున ప్రవేశించుట. సూతుడు ఋషులకు ఇట్లు చెప్పసాగెను. మాయావియు దానవేశ్వరుడు ఒక మయుడు మహాయుద్ధం చేసిన అనంతరం మేఘం నీలాకాశాన ప్రవేశించినట్టు త్రిపురాన శీఘ్రంగా ప్రవేశించెను. అతడు దానవుల నడుమ కూర్చుండి దీర్ఘంగా వేడి ఊర్పులో వదలుచు రెండవ ప్రళయకాల యముడు వలె చింతించసాగెను. సురులకి అగ్రగామియగు ఇంద్రుడును యుద్ధంన ఎవని ఎదుట నిడవజాలక గడగడలాడుచుండెడి వాడో అట్టి మహా యశస్సాలియగు విద్యున్మాలియు మరణించెను కదా. దేనికి సాటియగు మరియొక దుర్గం ఏదియో లేదో అట్టిదానికి కూడా అదిగో ఇప్పుడు నాశనం ప్రాప్తించినట్టు కనబడుతున్నది. ఎక్కడనో గెలుపు ఓటములకు దుర్గం హేతువు కాదు. దుర్గం కాని మరి ఏది కాని ప్రతి ఒక్కటియో కాలానికి వశమై నడుస్తూ ఉంటుంది. అందువల్ల కాలుడు క్రుద్ధుడైనా కాలం రానప్పుడు ఇప్పుడే ప్రాణాంతం ఎట్లు జరుగునో, మూడు లోకములందునో ఇది నిర్భయమైందని చెప్పదగినది ఏది కలదో అది మొట్టమొదటే కాలమునకు వశమై ఉండును అని బ్రహ్మ చెప్పిన వచనం సంధారణం చేయుటకు సాధ్యం కానిది అమిత స్వరూపం కలది అగు కాలం విషయాన మహేశ్వరుడు దేవదేవుడు అగు శివుడు ఒక్కడు తప్ప మరి ఎవ్వడు తన సాధనముల అమెరికతో తన శక్తి చూపగలడు. ఇంద్రుడు, యముడు, వరుణుడు, కుబేరుడు ఈ ఎవ్వరిని నేను లెక్క పెట్టను. దేవతలకు ప్రభువకు ఈ పరమేశ్వరుడు మాత్రమే యుద్ధాన్ని ఎక్కడనూ దుర్జయుడు. ఐశ్వర్యానికి ఫలమేదో ప్రభుత్వానికి ఫలమేదో దాన్ని నా విధానం అనుసరించి అంతలో నేను చూపెదను. దైత్యులకందరికీ సంజీవనౌషధం వలె జీవనాధారమగు అమృత జలపూర్ణమగు వాపిని సృష్టిస్తాను. మాయావుల్లో మునగాడగు మయుడు తన మనసులో ఇట్లా ఆలోచించి బ్రహ్మదేవుడు రంభను సృజించినట్టు తన మాయతో వాపిని సృష్టించెను. దాని పొడవు 2 యోజనాలు, వెడల్పు 1 యోజనం. అది కథ అను కావ్య విశేషం వలె మాధుర్య రసంతో నిండిన అలలతో నిండి ఉండెను. చందనపు బంక వలె ఉండినది, పుష్టి కలిగించినది. అమృతం వలె రుచి కలుగుటతో పాటు కమ్మని వాసనలు వెదజల్లు ఉత్తమ జలంతో నిండి సద్గుణ పూర్ణయగు యువతి వలె కనబడుచుండెను. నల్లడి తెల్లని కలువ పూలతోనూ పద్మాలతోనూ కాదంబములని హంసలతోనూ చుట్టుకొనబడి చంద్రసూర్యులతో కమ్మబడ్డట్టు ఆ వాపి కనబడుచుండెను. 9 ఆభరణాలతో అలంకరించబడి ఉండెను. కమ్మని ధ్వనులు చేస్తూ మనోహరమగు బంగారు కాంతులు గల హంసలతో కూడి అది మన్మథ బాణాలతో వ్యాప్తమైన రమణివలే కనవచ్చుచుండెను. మహేశ్వరుడు గంగను వలె మయుడు ఆ వాపిని సృష్టించి విద్యున్మాల్ని ఆదరంతో దానిలో పడివేయించెను. దేవశత్రువును మహాబలుడు ఆ విద్యున్మాల్ని దాని యందు ముంచగానే కట్టెలతో చక్కగా వృద్ధి చేయబడి ప్రజ్వలిస్తూ ప్రకాశిస్తూ అగ్నివలే అతడు ప్రకాశిస్తూ లేచి నిలబడెను. మయునికి నమస్కరించెను. తారకాక్షుడు విద్యున్మాలికి నమస్కరించెను. అంతటా విద్యున్మాలి మయునితో ఇట్లు పలికెను. ప్రమథులు అనే జంబుకములు తను కొలుచుచుండగా రుద్రుని వెంట ఉండి నంది ఎక్కడ? నేను బాణాలతో అతని దేహమును పీడించి మోహపరిచితిని. మనము ఇప్పుడైనను రుద్రుని అనుగ్రహం వల్లనే సమర్థులమయ్యదము. అప్పుడు శత్రువులను గెలిచిదము, లేక వారే మనల్ని చంపిరా యమునకు ఆసనంగా అయ్యదము. ఇట్లు పలికిన విద్యున్మాలి మాటలు విని మహాసురుడును మిగుల బలశాలి యగు మయుడు ఇట్లు పలికెను. విద్యున్మాలి, మహాబాహు, నాకు ఈ రాజ్యం కూడా ఇష్టం కాదు. మహాసుర, నీ కొరకే నేను మరణించిన దైత్యులకును దానవులకును జీవనవర్ధనం కలిగించు ఈ అమృతమయముగ వాపిని నా మాయాబలంతో సృష్టించాను. దైత్యుడా, నేను అదృష్టవంతుడను కనుక తనంతట తాను వెలికి వచ్చి నిర్ధనునికి కనబడ్డ మహానిధి వలె నాకు నీవు కనబడుతున్నావు. మయుడు తన మాయతో నిర్మించిన ఆ మాయామయముగ అమృత వాపిని చూసి చూసి దైత్య పొంగవులు హర్షం చెంది ఇట్లు పలకనారంభించిరి. దానవులారా, ఇప్పుడు నిర్భయులై ప్రమథులతో తలపడి యుద్ధం చేయుడు. యుద్ధంను రాక్షసులు మరణించినను వారిని మయుడు నిర్మించిన వాపి బ్రతికించగలదు అని దైత్యులు పరస్పరం అననారంభించిరి. అంతటి దానవులు మ్రోగించి భయంకర భేరి క్షోభిల్లు సముద్రం వలె మాటిమాటికి బిగ్గరగా మ్రోగనారంభించను. త్రైపుర దానవులు ఇనుముతోనూ వెండితోనూ బంగారుతోనూ చేసిన మణులతో అలంకరించబడిన గుండ్రని హారములను ఉత్కటములకు మకుటములను ధరించి ఉండరి. దృఢ విక్రములకు ఆ దానవులు కోట్ల కొలదిగా ఆయుధాలు ధరించి ఎడతెగక జ్వలించుచు నాలుకలు కోయ అగ్నుల వలె పొగలు గ్రక్కుచుండరి. వారు నృత్యం చేయు నటుల వలె, గర్జించు మేఘాల వలె, తొండం పైకెత్తిన ఏనుగుల వలె, నిర్దయులకు సింహముల వలె కనబడుచుండరి. గంభీరములకు రథముల వలెను, అధికంగా తప్పించు సూర్యుల వలెను, యముల వలెను దైత్యేంద్రులు తమ దైత్య మహాసేనను త్వరపెట్టుచుండరి. ప్రముఖులను ఉత్సాహవంతులయ్యి గరుడు ఎగిరిపడినట్లు ఎగిరిపడు పాదములతో తాము దానవులకు శత్రువులు కావున దానవులతో యుద్ధం చేయగోరి దానవుల మీదకి పరిగెత్తుచుండిరి. నందీశ్వరునితో కూడి ప్రముఖులను, తారకాక్షునితో కూడి దానవులను, దైత్యులను తమ తమ బలముల ప్రేరణతో సంగ్రామం చేయ ఆరంభించిరి. చంద్రుల వంటి తోమరములతోనూ అగ్నుల వంటి శూలములతోనూ దృఢముగా విడవబడ్డ శరములతోనూ వారు పరస్పరం కొట్టుకోసాగిరి.
ప్రయోగించబడు శరములను విసిరివేయబడు ఖడ్గాలను అంతరిక్షం నుండి రాలిపడు ఉల్కలవలే కానవచ్చుచుండెను. శక్తుల దెబ్బలతో హృదయాలు చీలగా నిర్దయంగా తగిలి దెబ్బలతో పడిపోతున్న ప్రమథులను దేవతలను నరక కూపములలో మునిగిపోవచ్చున్న వారి వలె కనబడుచుండరి. బంగారు కొండలాల అలంకారాలుగా కలిగి కిరీటాలను మకుటాలను ధరించి ఉన్న ప్రమథుల దేవతల శిరస్సులు పర్వత శృంగముల వలె అంతరిక్షం నుండి కింద పడుచుండెను. బాణములతో పట్టిసములతో ఖడ్గములతో గండ్రగొడ్డలతో నరకబడ్డ ప్రమథుల భుజములు ఏనుగు తొండాల వలె కింద పడుచుండెను. చక్కగా అలంకరించుకుని యుద్ధం చేస్తున్న ప్రమథులు కొందరు భయంకరంగా గర్జించుచుండిరి. ఇదంతా చూస్తూ అంతరిక్షాన సిద్ధులు కొందరు అద్భుతముగు యుద్ధ సంగీతాన్ని సాధన చేస్తూ ఆనందించుచుండిరి. ఈ యుద్ధంను వర్ణిస్తూ గేయాలు రచించి పాడుచుండిరి. రణభూమికి తిన్నగా అంతరిక్షాన నిలిచిన చారణులు అనే దేవజాతుల వారు, ప్రమథుడా, నీవు దానవుని కంటే బలవంతుడుగా కనిపిస్తున్నావు, దానవా నీవే ప్రమథుని కంటే దర్పితుడుగా భాషిస్తున్నావు అని ఇట్లు యుద్ధంలో పై చేయగా ఉన్న వారిని పొగడుచుండిరి. ప్రమథులు కొందరు దానవుల పరిగదెబ్బలు తిని నోట నెత్తురు క్రక్కుచు స్వర్ణధాతువుల కక్కు కొండల వలె ఉండరి. ప్రమథులను దేవతలను చీల్చివేయగా వృక్షములతో పర్వత శిఖరాలతో కొట్టగా దానవుల చచ్చుచుండిరి. అట్టి వారిని మయుడు తన వారి చేత వాని యందు వేయించుచుండెను. వారు మరలా బ్రతికి ప్రకాశించు దేహాలతో స్వర్గం నుండి వచ్చి దేవతల వలె వస్తుండిరి. వారి ఆభరణాలను వస్త్రాలను దేవతలకు వలె ఉండుటచే పొగడ్తలు అందుకొనుచుండిరి. అట్లు తిరిగి బ్రతికిన కొందరు దానవులు భుజములు చెరిచి సింహనాదం చేయగా భయపడి ప్రమథులను దేవతలను పారిపోవచుండిరి. దానవులు కొందరు ప్రమథులను దేవతలను చూసి ఇంకను పారిపోక నిలిచెదరేలా మీరు మమ్ము చంపినను వాపి మమ్ము మరలా బ్రతికించును అనుచుండిరి. అది విని వజ్ర సమానుడగు శంకుకర్ణుడను అతడు శివుని కడకు పోయి ఇట్లనెను, దేవా, ఈ దానవులను మన ప్రమథులు చంపివేసినను నీటితో తడిపిన పైరురవలే లేచి భయంకరులై వచ్చుచున్నారు. ఈ త్రిపుర దుర్గం నందు అమృత రూపంతో నిండిన అమృతరస అను వాపి కలదట. చచ్చిన దానవులను దాని ఎందువేయగా వారందరూ మరలా బ్రతికి వస్తున్నారు. అంతలో దానవులు దారుణమగు కోపోద్రేకం చెందిరి. తారకాక్షుడు భయంకర నేత్రాలతో తారకాక్షమము మేఘం వలె మహాక్రోధంతో మహాదేవుని రథం వైపునకు పరిగెత్తుకుని వచ్చెను. దేవదేవుని రథం వైపునకు దానవులు ఉద్ధతులైపోవుట తెలిసి త్రిపురదుర్గ వాసులు అధిక భయంకరంగా భేరి శంఖధ్వనులు చేసిరి. ఆ సమయాన్ని తారకాక్షునితో జరగనున్న ఆయుధమునకై దేవతలు వెలుపలికి వచ్చి రంగమున నిలిచిరి. అది తెలిసి రుద్రుడును స్వయంభూ బ్రహ్మయు కలత చెందిరి. ఆ దేవశ్రేష్ఠులిద్దరూ ఆరోహించి ఉన్న ఆ రథోత్తమం అనాథుడు వచ్చి తన్ను ఆశ్రయించగా వాణ్ణెట్లు రక్షింతునా అని దిగులు చెందు గుణవంతుడగు వీరుడు వలెను ధాతు క్షయవ్యాధిగ్రస్తమైన దేహం వలె గ్రీష్మ నదీ జలం వలె తిరస్కరించబడిన స్నేహం వలె తాను చూపిన స్నేహం అవతలి వారు తిరస్కరించినవు వలె శిథిలం కాసాగిన. ఆ రథం సామాన్యమైనది కాదు, త్రైలోక్య రూపం. అట్టి శంకర రథంను తాను శరీరమందుండియే మహాప్రాణతత్వరూపుడుగా ఆ బాణంనందున్న విష్ణువు పైకి లేవనెత్తను. అయినను అది నిలవబడటలేదు. అందుకే పీతాంబరుడగు జనార్దనుడు వెంటనే శరీరం నుండి ఎగిరి దుమికి మహావృషభ రూపాన్ని ధరించి వచ్చి మరెవరికి ధరించుటకు సాధ్యం కాని ఆ రథాన్ని తన కొమ్ములతో ఎత్తిపట్టి నిలిపెను. అది కేవల రథం కాదు, త్రైలోక్య రూపమైనది. దేవోత్తముడుగా విష్ణువు దాన్నట్లు నిలిపి పట్టుట ఒక కులమందలి మహాపురుషుడు తన కులాన్ని ఉన్నతికి తెచ్చటవలే కనబడుచుండెను. దైత్యేంద్రుడగు తారకాక్షుడు రెక్కలగల గిరివలే ఎగిరివచ్చి పరిగెతో అశ్వాలను సారథిని చావమోదెను. బ్రహ్మయు తారకాక్షుని చేతి దెబ్బతిని వ్రతోదమును కూబరమును పడవేసి మాటి మాటికి శ్వాస వదులుచు ఉష్ణమును క్రక్కుచూ కూలబడెను. అది చూసి దైత్య దానవులు మాటి మాటికి భయంకరమగు నాదం చేయసాగిరి. అంతటి విష్ణువు వృషభ రూపాన త్రిపుర దుర్గాన్ని ప్రవేశించెను. అక్కడ ఆ దేవుడు అమృతరస అను వాపిని చూసెను. దాని యందు సాధారణ జాతి పద్మాలను 100 దళాల పద్మాలను ఉండెను. కర్పూరపు పొడివాసన దాని నుండి వచ్చుచుండెను. వృషరూపధారియగు హరి దానవులను సమ్మోహపరచి వారికి తెలియకుండా ఆ వాపిని త్రాగివేశను. పీతాంబరుడగు జనార్దనుడు అసురేంద్రుల ఆ వాపిని త్రావి ఆ మహానుభావుడు గర్జన చేస్తూ మరలా శరమును ప్రవేశించెను. తర్వాత అసురులను భయంకరులకు ప్రమథులు బాణపు దెబ్బలతో బాధించిరి. ఆ శర ప్రహారాలతో రక్తనదులు అధికమయ్యను. ఇట్లు వారు సింహంలో మృగములను తరిమినట్టు దానవులను రణం నుండి పరాన్ముఖులుగా చేసి తరిమిరి. తారకాక్షుడును విద్యున్మాలియు మయుడును పారిపోయిరి. శరీరం నుండి ప్రాణవాయువులు మొదలగు జీవాశ్రిత ధర్మాలు వెడలిపోయినట్లు వారెల్లరూ రణరంగం నుండి త్రిపుర దుర్గానికి వెడలిపోయిరి.
మహేంద్ర నందీశ్వర షణ్ముఖులను, చంద్రుడును, దిక్పాలులను, ప్రమథ గణాధిపతులను అత్యధిక గర్వశాలురై యుద్ధమును మనం జయించదమన్న విశ్వాసంతో దుర్మదులై గర్జించిరి, బిగ్గరగా నవ్విరి. ఓం శాంతి శాంతి శాంతి.